హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, కరెంటు బిల్లు చూసి ఒక వ్యక్తికి హార్ట్ అటాక్. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుందో. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం. అనకాపల్లి జిల్లా వడ్డాదిలోని ఈ ఘటన జరిగింది. మంచాల గోవింద అనే ఒక పైపుల వ్యాపారి షాపు నిర్వహిస్తున్నారు. ఇతనికి ప్రతి నెల 1000 రూపాయల నుంచి 2000 లోపే కరెంటు బిల్లు వచ్చేది. కానీ డిసెంబర్ నెలలోని నవంబర్ నెలకు సంబంధించిన బిల్లు వచ్చింది. దాన్ని చూసి హార్ట్అటాక్ తెచ్చేంత పని అయింది. ఏకంగా 52,050 రూపాయల బిల్లు చేతికి వచ్చింది. నారాయణమ్మ పేరు మీద ఉన్న మీటరు గిరగిరా తిరిగిపోయింది. దీంతో అవాక్కైన గోవింద ఏం చేయాలో తెలియక తన పొరుగున ఉన్న మరో వ్యాపారితో మాట్లాడారు. అతను కూడా ఆన్లైన్లో చెక్ చేసుకునేసరికి సేమ్ సీను. మల్లెపువ్వు అనే మరో వ్యాపారి తనకు ప్రతి నెల 500 లోపే కరెంటు బిల్లు వచ్చేది. కానీ ఈసారి నవంబర్ నెలకు సంబంధించి డిసెంబర్ నెలలో ఒక బిల్లు వచ్చింది. అదెంతో తెలుసా? అక్షరాల 19,611 రూపాయలు. దీంతో ఆ ఇద్దరు తలలు పట్టుకున్నారు. ఏం చేయాలో వాళ్ళకి పాలుపోలేదు. ఈ విషయం కాస్త ఆ నోట ఈ నోట పడడం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యుత్ అధికారులు రంగంలోకి దిగారు. ఏం వరీ కావద్దు, సొల్యూషన్ మేం వెతుకుతామని భరోసా ఇచ్చారు. ఎందుకంటే ఇది వారి సైడ్ నుంచి జరిగిన మిస్టేక్ అని అవగతమైంది. ఇటీవల ఆ ప్రాంతంలో స్మార్ట్ మీటర్లను బిగించారు విద్యుత్ సిబ్బంది. ఆ మీటర్లే ఇప్పుడు ఇంతటి భారీ బిల్లును తెచ్చిపెట్టాయి. అయితే కేవలం ఇద్దరికి మాత్రమే ఇంతలా బిల్లు వచ్చిందా? ఇంకా ఈ స్మార్ట్ మీటర్ల బాధితులు ఎవరైనా ఉన్నారా అనే ఆరా తీసే పనిలో పడ్డారు EPDCL సిబ్బంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.